ఓకే, గుడ్ మార్నింగ్ ఫిఫ్త్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము ఫిఫ్త్ లెసన్ ఏంటిది? బద్సూరత్ ఊంట్ ద అగ్లీ కేమల్. ద అగ్లీ కేమల్ అంటే ఒక డర్టీ అయినటువంటి కేమల్ యొక్క కథ నేర్చుకుందాం. అలా కేమల్ ఏంటిది, దాని సంగతి ఏంటో చూద్దామా? కేమల్ అగ్లీగా ఎందుకు ఉంది? ఓకే, సి లుక్ ఎట్ ద పేజ్ నెంబర్ 21. దిస్ లెసన్ టేక్ ఎవ్రీబడి. ద అగ్లీ కేమల్, ద బద్సూరత్ ఊంట్. ఐఎమ్ రీడింగ్ లెసన్. ఎవ్రీబడి లుక్ ఎట్ ద టెక్స్ట్ बुक. एक बार एक ऊंट था. दूसरों की निंदा करने की उसकी बुरी आदत थी. वह हमेशा दूसरे जानवरों और पक्षियों की शक्ल सूरत की खिल्ली उड़ाता रहता था. एक बार एक ऊंट था. ఒకసారి ఒక కేమల్ ఉంది. ఒకసారి ఎవరున్నారు? కేమల్ ఉంది. दूसरों की निंदा करने की उसकी बुरी आदत थी. అది ఎప్పుడు ఇతరులను షేమ్ చేయడమే దాని పని, బాధ పెట్టడమే దాని పని, ఎప్పుడు ఇతరులను ఎగతాళి చేయడమే దాని పని. वह हमेशा दूसरे जानवरों और पक्षियों की शक्ल सूरत की खिल्ला उड़ाता रहता था. చూడండి, జంతువులని పక్షులని వాళ్ళ యొక్క ఫేస్లని రూపాలని చూస్తూ పనిచేసేది వాళ్ళ మీద. చీ ఎట్లున్నో, నీ కాళ్ళు ఎట్లున్నాయి, నీ చేతులు ఇట్లా. డిడ్ యూ అండర్స్టాండ్? ఎప్పుడు కానీ ఇతరులను ఎగతాళి చేసేది, బర్డ్స్ని కానీ యానిమల్స్ని కానీ. उसके मुँह से कभी किसी जानवर की तारीफ नहीं निकलती थी. ఎప్పుడు కానీ తన నోటి నుంచి, కేమల్ నోటి నుంచి ఏ జంతువుని పొగడలేదు, ఏ జంతువుని మెచ్చుకోలేదు. నువ్వు బాగున్నావు అనే మాట ఎప్పుడు రాలేదు. ఏ జంతువులని పక్షులని మెచ్చుకోలేదు. ఎప్పుడు ఏ పక్షిని చూసినా, ఏ జంతువుని చూసినా నువ్వు ఎట్లా ఉన్నావు అంతా, నువ్వు బాగా లేవు, ఇట్లా వాటిని అందరినీ ఎగతాళి చేసేది. డిడ్ యూ అండర్స్టాండ్? నెక్స్ట్, इसी कारण जंगल में जंतु उससे बचकर रहना पसंद करते हैं. అందుచేత అడవిలో ఉన్నటువంటి జంతువులందరూ దాన్ని నుంచి దూరంగా ఉండేటివి, దాంతో దగ్గరగా ఉండడం ఇష్టం పడలేదు. ఎందుకని? ఇప్పుడు ఎవరైనా సరే, మనము ఎవరినైనా తిట్టినా, నువ్వు బాగాలేవు, నువ్వు అగ్లీగా ఉన్నావు, నీ మూతి ఎట్లుంది, నీ ముక్కు ఎట్లుంది అంటే మనం వాళ్ళ ఫ్రెండ్షిప్ చేస్తామా? చేయం కదా. సో ఎనిమల్స్ కూడా దాని ఫ్రెండ్షిప్ ఎవరు చేయలేదు. పసంद करते थे. उसके साथ बात करने में किसी भी जानवर की रुचि नहीं थी. उसके साथ बात करने की, దాని ఎంబడి ఉండడము, దాంతో ఫ్రెండ్షిప్ చేయడము, దాంతో మాట్లాడడం కానీ ఎవరికి ఇష్టము లేదు. రుచి నహీతి, ఎవరు ఇష్టపడలేదు. గాయ సే వహు कहता. చూడండి, గాయ సే వహు कहता. వహు మీన్స్ కేమల్. ఒకసారి ఆవుతో ఇలా అందంట కేమల్. జరా అప్నీ షకల్తో దేఖో. ఓ ఆవు, ఆగు, నీ రూపం చూసుకో. కిత్నీ బద్సూరత్ హో తుమ్. బా, ఎంత అగ్లీగా ఉన్నావు నువ్వు ఎంత అగ్లీగా కనబడుతున్నావు. हड्डियों का डांच मात्रा है शरीर, तुम्हारा शरीर लगता है तुम्हारी हड्डियों काल फाड़ कर किसी भी क्षण बाहर निकल आएगी. ఆవుతో ఒకరోజు ఏమందంటే కేమల్, చూడండి, గాయసేవ గాయసే ఒకరోజు కేమల్ అందంట, జరా అప్నీ షకుల్తో దేఖో, నీ ఫేస్ని చూసుకో. కిత్నీ బద్సూరత్ హో, నీ ఫేస్ ఎట్లా ఉందో చూసుకో. హడ్డియోం కా డాంచ్ మాత్ర హే తుమారా శరీర్. బొక్కల ఎముకల గూడుతో, బొక్కల మనిషి అంటామే. సపోజ్ నేను ఒక పర్సన్ చాలా సన్నగా ఉన్నాడు అనుకోండి, అబ్బా మేడం ఎట్లున్నదంతా బొక్కల మనిషి లెక్క ఉంది అంటాం. యాక్చువల్ ఏమో అతను కానీ ఆమె కానీ చాలా సన్నగా ఉంటే అవన్నీ బొక్కలే ఏర్పడతాయి. స్కిన్ ఇట్లా లావు పర్సనాలిటీ, స్కిన్ కనబడదు. సో సన్నగా ఉంటే ఏమంటే బొక్కల మనిషిలాగా ఉన్నది అంటాం. అంటే ఇక్కడ ఆవుని ఏమంటుంది, నువ్వు అచ్చం బొక్కల మనిషిలాగానే ఉన్నావు. ఎట్లున్నా నీ హడ్డియం బోన్స్ అని ఎట్లా వచ్చినాయి చూడు పైకి. लगता है तुम्हारी हड्डियां काल फाड़कर किसी भी क्षण बाहर निकल आएगा. ఎప్పుడో ఒకసారి నీ బోన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నట్టు ఉన్నాయి నీ శరీరం. అచ్చం బొక్కల మనిషి లెక్కున్నావు, నువ్వు ఇట్లున్నావు, నీ ఫేస్ ఇట్లుంది, నువ్వు ఎంత అగ్లీగా ఉన్నావు అని ఆవుని క్యామల్ ఏం చేసింది? ఇన్సల్ట్ చేసింది, బాధ పెట్టింది, ఫన్ చేసింది. ఓకే, బైండ్స్ సే వాహు కవుతా, ఆవుని అలా ఇన్సల్ట్ చేసింది. ఇప్పుడు గేదె దగ్గరికి వచ్చింది, బఫెల్లో దగ్గరికి. బైండ్స్ సే
ఆ, చూడండి. బైండ్ సే వాహు కథ బైండ్స్ దగ్గరికి వచ్చి ఏమన్నా చూడండి. సచ్ ముచ్ तुम पर तो विधाता है जुल्म ही डाई है उसमें उसने तुम्हें काली कलूटी बनाया ऊपर से तुम्हारे ये टेढ़े मूढ़े टेढ़े मेढ़े सिंह तुम्हें और भी कुरूप बनाते हैं. बैंड से कहा था वह कहता केवल बैंड से अंదంట ఏమని సచ్ముచ్ తుమ్ పర్ తో విధాతా హే నిజంగా దేవుడు నేను ఎట్లా చేసిండో ఏమో. అక్కడ ఆవుతో ఆ మాటలంది ఆవు బాధపడి వెళ్ళిపోయింది. ఇప్పుడు బైన్స్ దగ్గరికి వచ్చింది. వచ్చి బైన్స్ తోటి ఏమంటుందట ఈ కేమల్, అబ్బా భగవంతుడు నిన్ను ఎట్లా చేసిండో ఏమో చూడు. ఉస్నే తుమ్ కలూటి, అబ్బా ఎంత నల్లగా ఉన్నావు నువ్వు, అసలు ఎట్లా ఉంటుందిరా గేదె అట్లా బ్లాకే ఉంటుంది కదా. బనాయా ఊపర్ సే తుమ్హారీ ఏ టేడే మూడే సింగ్, నీ తలకాయ మీద వంకర టింకర కొమ్ములు ఉన్నాయి. సింగ్ తుమ్హే ఔర్ బి కురు బనాతే, ఆ వంకర టింకర కొమ్ములతోటి ఆ నల్ల కలర్ తోటి నల్లగా బాడీతోటి ఎట్లున్నావు అసలు భగవంతుడు నీకు ఆ నల్ల కలర్ ఎట్లిచ్చిండు, ఎంత వికారంగా ఉన్నావు అని పాపము బైన్స్ని కూడా బాధ పెట్టింది కేమల్. నెక్స్ట్ తోతే కో చిడాతే హుయే వహు కథ, అప్పుడు తోతను కూడా ఆట పట్టించింది. తోత మీన్స్ రామచిలుక, ప్యారెట్. ఒకరోజు తోతను కూడా ఈ కేమల్ ఆట పట్టించింది. తుమ్హారీ టేఢీ లాల్ మిర్చి సే యా చోంచ్ బనాకర్ విధాతా నే తుమ్హారా సాత్ మజా కియా హే. చిలుకతో ఏమందో తెలుసా ఈ ఊంటూ చూడండి. ఇక చిలుకతో మాట్లాడుతుంది. ఇక్కడ ఆవైపోయింది, బైన్స్ అయిపోయింది. ఇప్పుడు చిలుక దగ్గరికి వచ్చింది ఊంటి కేమల్. తుమారి టేఢీ లాల్ మిర్చి సి యహు చోంచ్ బనాకర్, నీ ముక్కెట్లు అసలు భగవంతుని ముక్కెట్లు పెట్టిండు ఎర్ర మిరప పండులాగా. లాల్ మిర్చి అంటే ఎర్ర మిరప పండే కదా, ముక్కు ఎర్రగానే ఉంటుంది కదా తోతది, అట్లా ఉంది. విధాతనే తుమారా సాత్ మజాకియా, ఆ భగవంతునితో ఆట ఆడుకున్నాడు. అసలు నీ ఎట్లా పెట్టిన ముక్కుని వంకరగా ఎర్రగా పండు మిరపకాయలాగా ఉంది నీ ముక్కు అని తోతతో అంది. ఎవరు కేమల్. చూడండి. తుమ్ వాస్తవమే బడే బస్రత్ లగితే, అందుచేత నువ్వు చాలా అగ్లీ కనబడుతున్నావు చిలుక, నీ వంకర టింకర ముక్కుతోటి ఆ ఎర్ర కలర్ ముక్కుతోటి చూస్తే వికారంగా కొడుతున్నావు నాకు అని కేమల్ అంది. బహు జిస్ భీ జాన్వర్ కి కిల్లి ఉడాతా బేచారా బహుత్ దుఖీ హోతా పరంతు ఫిర్ భీ ఉస్సే చుప్చాప్ బచ్ నికల్తా. ఇలా ప్రతిసారి ప్రతి జంతువుని ఇది పనిచేసి వాటిని ఎగతాళి చేసి దుఃఖం వాటిని బాధ పెట్టేది కేమల్. కానీ ఒక్క జంతువు కూడా తిరిగి జవాబు ఇవ్వకుండా సపరేట్గా వెళ్ళిపోయేటి. అదనే మాటలన్నీ భరిస్తూ అది ఎన్ని తిట్టినా పడుతూ, ఎవరు కేమల్ ఎన్ని అన్నా పడుతూ ఆ కేమల్కి ఆన్సర్ ఇవ్వకుండా తమ దారిని తమ వెళ్ళిపోయేటివి ఇలా జరుగుతూ ఉంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ తీయండి అన్న. టర్న్ ద పేజ్. చుప్చాప్ బచ్ నికల్తా, ఎవరు కూడా దానికి ఆన్సర్ చేయలేదు, సైలెన్స్గా వెళ్ళిపోయారు ఏమన్నా ఏం చేసినా. పేజ్ నెంబర్ 22 దిస్ పేజీ టేక్. ఓకే. హాతీ సేవ కథ. అప్పుడు ఎలిఫెంట్ దగ్గరికి వచ్చింది. ఎలిఫెంట్ తోట అందంద భయ్యా తుమ్తో సచ్చుముచ్చి హీ కార్టూన్ లగ్తే హే, నువ్వు నిజంగా కార్టూన్ లెక్కున్నావు. కార్టూన్ అంటే జోకర్ బొమ్మలు ఎక్కున్నావు నువ్వు. నాకు ఎట్లా కనబడుతున్నావు, కార్టూన్ బొమ్మలు ఉంటాయే అట్లా కనబడుతున్నావు. జరూర్ విధాతా హే తుమ్హే మజాకే క్షణమే బనాయా హోగా, అసలు నేను భగవంతుడు ఎట్లా తయారు చేసిండో ఏమో. తుమ్హారే పహాడ్ జైసే శరీర్ పర్ చోటీ సి పూంచ్ లగాకర్ ఉస్నే తుమ్హారే సాత్ మజాక్ హీ కియా. భగవంతుడు నీతో ఆడుకున్నాడు. ఎట్లా, పెద్ద పర్వతం లాంటి నీ శరీరాన్ని ఇచ్చాడు. పహాడ్ నీ శరీరమేమో పెద్దగా, పూంచి నీ తోకనేమో చిన్నగా, మూరడే ఉంటుంది నువ్వు తోక. అండర్స్టాండ్, తోక చిన్నగా నీ బాడీ ఆకారం పెద్దగా. నిజంగా భగవంతుడు నీతో ఆడుకున్నాడు ఎలిఫెంట్ అని ఈ విధంగా ఎలిఫెంట్ని కూడా బాధ పెట్టింది, ఏడ్పించింది కేమల్. చూడండి. తుమారే సాత్ మజాక్ హీ కియా హై, తుమారీ सूंड पैर और शरीर के अन्य अंग भी इतना బద్దే లగ్తే హే. అసలు నీ కాళ్ళు నీ తొండము
నీ బాడీ అన్నీ అగ్లిగిన ఉన్నాయి. ఏనుగుతో ఏమంటుంది, నీ తొండము, నీ కాళ్ళు, ఏనుగు కాళ్ళు ఇంత లా ఉంటాయి కదా నాన్న, నీ కాళ్ళు, నీ బాడీ, నీ తొండము, నీ తోక, నీ అన్నీ అగ్లిగానే ఉన్నాయి. అన్ని అంग भी इतने भद्दे लगते हैं, ఎంత అగ్లీగా ఉన్నాయి कि पूछो पूछो मत, चुप रहने में ही బాల్ హే. చూడు పాపం అది కూడా ఏమనకుండా రైనే మేహి బలాహి అని అది సపరేట్గా దీంతో పెట్టుకుంటే ఎందుకు, మంచిగా సైలెన్స్గా ఉండడమే మంచిది అని ఎలిఫెంట్ కూడా మనసులో అనుకొని చుప్చాప్గా వెళ్ళిపోయింది. ఎక్కడి దగ్గరికి వెళ్ళి, కేమల్ దగ్గరికి వెళ్ళి. చూడండి, ఫస్ట్ ఎవరిని బాధ పెట్టింది, కౌ. సెకండ్ ఎవరిని బాధ పెట్టింది, బైన్స్ని. థర్డ్ తోత. ఫోర్త్ వన్ ఎవరు, హాతీ, ఎలిఫెంట్. నౌ एक दिन उसकी मुलाकात जंगल की चतुर लोमड़ी से हो गई. ఇలా అందరినీ బాధ పెడుతూ ఉండగా ఒకరోజు లోమ్డి వంత వచ్చింది. లోమ్డి మీన్స్ ఫాక్స్. ఒకసారి మరొక రోజు ఫాక్స్ని కూడా బాధ పెట్టడానికి కలిసింది. లోమ్డి బహుత్ సయాని ఔర్ నిడర్తి. కానీ చాలా ధైర్యంది, క్లేవర్ కూడా కదా. వహు కిసీ సే भी कोई भी बात उसके मुंह पर कह देती थी. वह ऊंट की बुरी आदत के बारे में जानती थी. చూడండి, वह किसी से भी कोई भी बात उसके मुंह पर कह देती थी. वह ऊंट की बुरी आदत के बारे में जानती. అది ఎలిఫెంట్ ఎంత అగ్లీగా ఉంటుందో లోమ్డికి తెలుసు. इसलिए ऊंट के कुछ बोलने से पहले ही उसने कहा. అప్పుడు లోమ్డి అందంట, ఎవరితో, మన కేమల్తో. पहले ही उसने कहा, अरे ऊंट तू, वो केमला నువ్వే, నువ్వు కేమల్, ఓ అంటే నువ్వే. जानवरों की शक्ल सूरत का मजाक उड़ाने की अपनी गंदी आदत छोड़ दे. ఇతర జంతువులని, ఇతర ఎనిమల్స్ని, పక్షులని బాధ పెట్టడము, నువ్వు ఇన్సల్ట్ చేయడము మానుకో అని చెప్పింది. చూడండి, జరా అప్ని షకల్తో దేకు, నీ ఫేస్ని చూసుకో ఒకసారి. లోమ్డి ఏమంటుందో తెలుసా, యాజ్ యూజువల్గా లోమ్డీని కూడా ఏడిపించుదామని వచ్చింది. ఏడిపించడానికి వచ్చేసరికి అప్పుడు లోమ్డీయే క్వశ్చన్స్ వేసింది. ఒంటే చూసుకో, ఆగు, నువ్వు జంతువులందరినీ వాళ్ళ బాధ పెడుతున్నావు కదా, ఒక్కసారి నీ ఫేస్ చూసుకో. చూడండి, ఇప్పుడేమో జరా అప్ని షకల్ దో తో దేక్, తుమ్హారా టూటా సా లంబా చెహరా. నీ ఫేస్ ఎట్లుంది పెద్దగా. అప్ని గందీ ఆదత్ చోడ్దే, సారీ ఇక్కడ నీ చెడ్డ అలవాటుని మానుకొని చెప్పింది. ఇతరులను హింస పెట్టడము, బాధ పెట్టడము మానుకొని చెప్పింది. వెంటనే ఏమందంట, జరా అప్ని షకుల్ తో దేక్, నీ ఫేస్ని చూసుకో. తుమ్హారా టూన్సా లంబా చెహరా, పెద్ద ఫేసు. పత్తర్ జైసే ఆంకే, రాళ్ళ లాంటి కళ్ళు. పీలే గందే దాంతు, పచ్చగా ఉన్నాయి నీ పళ్ళు. ఎట్లున్నాయి, తెల్లగా లేవు, ఎల్లో కలర్ ఉన్నటువంటి నీ పళ్ళు. టేడే మోడే బద్దే పైర్, వంకర టింకర కాళ్ళు. అది ఎలిఫెంట్ వస్తుంది, కేమల్కి పెద్దగా ఉంటాయి లెగ్స్ నాన్న. సో ఇక్కడ వంగుతాయి, అందుచేత మోకాళ్ళు అక్కడ వంగి ఉంటాయి. నీ కాళ్ళు ఎట్లున్నాయి, వంకర టింకరగా ఉన్నాయి పెద్దగా అని చెప్పింది. బద్దే పైర్ ఔర్ పీఠ పర్ యహా మోటా బస్రత్ కూబడ్. అసలు వీపు మీద చూసిన హంప ఎంత ఉందో, నీ హంప అంటే గిది ఇక్కడ పెద్దగా ఉంటుంది, ఇక్కడ ఎత్తు వీపు మీద ఇట్లా పెద్దగా ఒక గిన్నె బోర్లు వేసినట్టుగా దాన్ని వీపు మీద ఒక గుండెది ఉంటుంది హంపు, దాన్ని హంప అంటాం. అసలు నీ వీపు మీద ఎట్లుంది, ఇది ఎట్లుంది, అది ఒక పర్వతం బోర్లు వేసుకున్నట్టుగా ఉంది కదా. ఎట్లా ఉన్నావు అసలు నువ్వు, నీ కాళ్ళు చూడు ఎట్లున్నాయి వంగి, నీ ఫేస్ చూడు ఎట్లుందో చూడు, పాస్ పళ్ళు ఏంటి పచ్చగా ఉన్నటువంటి పళ్ళు అని అంది. చూడండి, कुबड़ सभी जानवरों में सबसे बसरत तू है ही.
తూ హీ హే, అందరికన్నా అగ్లీగా ఉన్నది నువ్వే. అందరినీ వంకబెడుతున్నావు కదా, యాక్చువల్గా అందరు బాగాలేదు, మంచిగా ఉన్నారు, యాక్చువల్గా నువ్వే అగ్లీగా ఉన్నావు. ఉన్మే షాయద్ హీ కోయి కామీ హో, అసలు డిఫెక్ట్ అంతా నీ దగ్గరే ఉంది, తప్పు. ముజ్ పర్ తుజ్ మే తో కామ్యా హీ కామ్యా హే, చూడు అసలు ఉన్న డిఫెక్ట్లన్నీ నీ దగ్గర పెట్టుకొని మిగతా వాళ్ళని ఎట్లా అంటావు అంది. లోమ్డీకి కరీ కరీ బాతే సున్కర్ ఊంట్ కా సిర్ శర్మ్ సే ఝుక్ గయా, అప్పుడు లోమ్డీ అన్న మాటలకి సిగ్గనిపించింది. ఎవరికి? షేమైపోయింది. కేమల్ తలదించుకుంది. ఇలా చూసావా, అప్పుడు తలదించుకుంది. సిర్ శర్మ్ సే ఝుక్ గయా, సిగ్గుతో తలదించుకుంది. ఉస్నే లోమ్డీ సే మాఫీ మాంగి, వెంటనే నన్ను క్షమించు లోమ్డీ, ఇన్ని రోజులు నేను అడవిలో ఉన్న అన్ని జంతువులతో ఆటాడుకున్నా, అందరినీ ఎగతాళి చేశా, అందరినీ ఆటాడించిన, అందరినీ పనిచేసిన, అందరినీ ఏడిపించాను, నన్ను క్షమించు లోమ్డీ అని చెప్పింది. और भविष्य में फिर कभी किसी का मजाक नहीं उड़ाया, ఎప్పుడు ఇక భవిష్యత్తులో అంటే నేను ఇంకెప్పుడు నేను ఇలా చేయను అని కేమల్ లోమ్డీతో అంది. अब वह भी जंगल के अन्य जानवरों के साथ मिलजुल कर रहने लगा, అప్పటి నుంచి మన కేమల్ ఆ అడవిలో ఉన్న అన్ని జంతువులతోటి కలిసిమెలిసి ఉండడం ప్రారంభించింది. उसी से बात करने में कोई जानवर नहीं घबराता था, అప్పటి నుంచి దీన్ని చూస్తే కూడా ఎవరు భయపడలేదు. ఎన్ని రోజులు భయపడ్డారు, ఎందుకు? అమ్మో కేమల్ వస్తుంది, వచ్చి నన్ను ఎన్ని వంకలు పెడుతుంది, నా చేతులు ఇట్లున్నాయి, నా కాళ్ళు ఇట్లున్నాయి, ఫేస్ ఇట్లుంది, నేను నల్లగున్నా, అవునా కదా అని ప్రతి జంతువు దీన్ని చూసి బాధపడేది, భయపడేటివి. కానీ ఇప్పుడు దీన్ని చూసి ఎవ్వరూ భయపడతలేరు, చూడు గాబరా అవుతలేరు. उसकी बुरी आदत छुट जाने के कारण जंगल में भाईचारा और शांत का वातावरण बन गया था. ఆ చెడ్డ అలవాటును మానుకున్న తర్వాత ఆ అడవిలో మంచి వాతావరణం నెలకొని ఉంది, అన్ని జంతువులు కలిసిమెలిసి జీవించసాగాయి. ఇది ద అగ్లీ కేమల్ యొక్క స్టోరీ. ఐ విల్ సే మీనింగ్స్, ఎవ్రీబడి లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్, పేజీ నెంబర్ 23. निंदा, बुराई, ब्लेम, जानवर, पशु एंड एनिमल. बदसूरत, बद्दू, कुरूप, अगली. विधाता, ईश्वर, गॉड. सचमुच, वास्तव में, इन रियलिटी. मुलाकात, बेट, ए मीटिंग. निडर, भय रहित, फियरलेस. ओकेना. गंदे, अस्वच्छ, अनक्लीन. करी, स्पष्ट, क्लियर. शक्ल, सूरत, चेहरा, फेस. किल्ली, उड़ाना, मजाक करना, टू मेक फन ऑफ. खाली, चमड़ी, स्किन. सींग, हॉर्न्स. पूंछ, दुम, टेल, ए टेल. चतुर, सयानी, क्लेवर. आदत, स्वभाव, हैबिट, नेचर. कमियां, डिफेक्ट्स. शर्म, लज्जा, शेम. ओके, एवरीबडी लुक एट द मीनिंग्स. ఒకసారి చూడండి, మీనింగ్స్ చూడండి. నౌ ఒకసారి లెసన్ చదువుతాను, మళ్ళీ చూడండి. హార్డ్ వర్డ్స్ చాలా ఉన్నాయి, కేర్ఫుల్గా వినండి లెసన్. ఓకేనా? మీరు లెసన్ చదివేటప్పుడు వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది నాన్న. ఓకే. बदसूरत ऊंट, द अगली केमल. एक बार एक ऊंट था. फुल स्टॉप उन्नక్కడ ఆగుతున్నాను చూడండి. दूसरों की निंदा करने की उसकी बुरी आदत थी. वह हमेशा दूसरे जानवरों और पक्षियों की शक्ल सूरत की किल्ली उड़ाता रहता था. उसके मुंह से कभी किसी जानवर की तारीफ नहीं निकलती थी. इसी कारण जंगल में जंतु उससे बचकर रहना पसंद करते थे. उसके साथ बात करने में किसी भी जानवर की रुचि नहीं थी. रुचि ఎవ్వరు ఇంట్రెస్ట్ పడేవాళ్ళు కాదు దాంతో మాట్లాడడానికి, ఉండడానికి, దాన్ని ఫ్రెండ్షిప్ చేయడానికి. गाय से वह कहता,
जरा अपनी शक्ल तो देखो, कितनी बसरत हो तुम, हड्डियों का ढांचा मात्र है तुम्हारा शरीर, लगता है तुम्हारी हड्डियां काल फाड़ कर किसी भी क्षण बाहर निकल आएगा. ఏ క్షణమైనా నీ శరీరాన్ని చీల్చుకొని వచ్చేలాగున్నాయి నీ బొక్కలు, బోన్స్ అని ఆవుని ఎగతాలు చేసింది కదా, అది బక్కగా ఉంది పాప ఆవు. అప్పుడేమంది ఆవుని, నీ శరీరం ఎట్లుంది, నువ్వు ఎట్లున్నావు, నీ ఫేస్ ఎట్లుంది, నీ శరీరంలో బోన్స్ ఎట్లున్నాయి, నీ బోన్స్ని చూస్తే నాకు భయం వేస్తుంది, నీ శరీరాన్ని చీల్చుకొని వచ్చేలా ఉన్నాయి నీ బోన్స్ అన్ని, బొక్కల మనిషిలా ఉన్నావు నువ్వు అంది కదా. బైన్సే వహు కాతా, అప్పుడు బైన్స్తో అంది, सचमुच तुम पर तो विधाता है जुल्म ही डया है, उसने तुम्हें काली कलूटी बनाया. అప్పుడు భయస్తుంది ఏమని, భగవంతుడు నీతో బాగా అన్యాయం చేశాను, నీకు బాగా నల్లగా ఉన్నావు. ఊపర్ సే తుమ్హారీ ఏ టేడే మూడే సింగ్, పైన వంకర టింకర కొమ్ములు, తుమ్హే ఔర్ బి కురూప్ బనాతే, అందుచేత నువ్వు చాలా అగ్లీగా కనబడుతున్నావు, వికారంగా కనబడుతున్నావు అంది బైన్స్ తోటి. తోతేకు చిడాతే హుయే వాహు ఖాతా, అప్పుడు ఎవరితో ఉంది, తోత దగ్గరికి వచ్చింది. ఎవరు, కేమల్. కేమల్ వచ్చేసింది, ఏముందో చూడండి, తుమారీ టేడి లాల్ మిర్చి సి సోంచ్ బనాకర్ విధాతా నే తుమ్హారే సాత్ మజా కియా హే. భగవంతుడు నీతో ఆడుకున్నాడు, ఎందుకు, ఎర్రటి మిరపండు లాంటి ముక్కిచ్చి. అంతేకాదు, విధాతానే తుమారే సాత్ మజా కియా హై, తుమ్ వాస్తవం మే బడే బసరత్ లగితే, నిజంగా నువ్వు చాలా వికారంగా ఉన్నావు, వంకర ముక్కుతోటి మిరపండు లాంటి ముక్కుతోటి నువ్వు చాలా వికారంగా పుట్టించాడు భగవంతుని నిన్నని తోతతోటి కూడా ఆడుకుంది. వహ్ జిస్ భీ जानवर की किल्ली उड़ाता बेचारा बहुत दुखी होता, परंतु फिर भी उससे चुपचाप बच निकलता. కానీ ఇలా ఎన్ని జంతువులను బాధ పెట్టినా కానీ దానికి మరీ జవాబు ఇవ్వకుండా అన్ని జంతువులు సైలెన్స్గా, అది తిట్టినా ఇన్ని మాటలన్నా అవి సైలెన్స్గా వెళ్ళిపోయేటివి కేమల్ యొక్క మాటలు విన్న యానిమల్స్. సొంత పేజ్. ఇప్పుడు హాతి దగ్గరికి వచ్చింది. ఎవరు केमल. हाथी से वो कहता, भैया तुम तो सचमुच ही कार्टून लगते हो, जरूर विधाता ने तुम्हें मजाक के क्षणों में बनाया होगा. तुम्हारे पहाड़ जैसे शरीर पर छोटी सी पूंछ लगाकर उसने तुम्हारे साथ मजाक ही किया है. तुम्हारी सूंड, पैर और शरीर के अन्य अंग भी इतने भद्दे लगते हैं. నీ తోక, నీ తొండము, నీ కాళ్ళు, నీ బాడీ ఎట్లా ఉన్నాయి, పర్వతంలాగా నీ బాడీ ఉంది, నీ కాళ్ళు లావుగా ఉన్నాయి, నీ తోక పొట్టిగా ఉంది, ఇలా అన్నింటినీ వంకబెట్టింది నేను కూడా. అన్ని అంగబి ఇతనే బద్దే లగితే, ప్రతి అంగము, ఒక నువ్వే కాదు నీ బాడీ మొత్తము అగ్లిగానే ఉంది. పూచో మత్ చుప్ रहने लगते हैं कि पूछो मत, चुप रहने में ही भला है. ఎన్ని అన్నా సైలెన్స్గా ఉండడమే ఉత్తమం అనుకొని పాపం ఏనుగు కూడా ఏమీ అనలేదు. నెక్స్ట్, एक दिन उसकी मुलाकात जंगल की चतुर्लोमड़ी से हो गई. అర్థమైంది కదా. నెక్స్ట్ డే ఏమన్నా నక్క వంతు వచ్చింది. लोमड़ी बहुत सयानी और निडर थी, वह किसी से भी कोई भी बात उसके मुंह पर कह देती थी. वह ऊंट की बुरी आदत के बारे में जानती थी. ఆ లోమడికి తెలుసు కేవలం ఎట్లా ఉందో, ఓకే. इसीलिए ऊंट के कुछ बोलने से पहले ही उसने कहा, ఏమంది దాంతో అంది, అరే ऊंट तू అంటే నీవే, ఓ ऊंट तू అంటే ఓ एलिफेंट, ओ केमल నువ్వే, जानवरों की शक्ल सूरत का मजाक उड़ाने की अपनी गंदी आदत छोड़ दे. अंदरनी నువ్వు ఇలా బాధ పెట్టడం వదిలేసే. जरा अपनी शक्ल तो देख, तुम्हारा टूंट सा लंबा चेहरा, पत्थर जैसी आंखें, पीले पीले गंदे दांत, टेढ़े मूढ़े भद्दे पैर,
और पीठ पर यह मोटा बदसूरत कुबड़, सभी जानवर में सबसे बदसूरत तू ही है, उनमें शायद ही कोई कामी हो, पर तुझ में तो कामिया ही कामिया है। लोमड़ी की करी करी बातें सुनकर ऊंट का सिर शर्म से झुक गया। उसने लोमड़ी से माफ़ी मांगी और भविष्य में फिर कभी किसी का मजाक नहीं उड़ाया। ఎప్పుడైతే నక్క ఇవన్నీ మాటలందో ఆ రోజు నుంచి ఈ కేమల్ సిగ్గుతో తల వంచుకొని ఎప్పుడు కూడా ఈ అడవిలో ఉన్నటువంటి ఏ జంతువును కూడా ఎగతాళి చేయలేదు, మనసు బాధ పెట్టలేదు, ఓకేనా, ఎవరితో जोक చేయలేదు, ఫన్ చేయలేదు। अब वह भी जंगल के अन्य जानवरों के साथ मिलजुल कर रहने लगा था। उससे बात करने में कोई जानवर नहीं घबराता था। उसकी बुरी आदत छूट जाने के कारण जंगल में भाईचारा और शांति का वातावरण बन गया था। ओके, ఆ రోజు నుంచి ఆ ఫారెస్ట్లో మంచి వాతావరణం నెలకొంది। డిడ్ యు అండర్స్టాండ్? మంచి శాంతి వాతావరణం అంటే దీన్ని చూసి ఎవరు భయపడటం లేదు, ఎందుకంటే ఇది కూడా మిగతా జంతువులాగా మారిపోయింది కాబట్టి దీంతో అందరూ కలిసిమెలిసి బాగా ఉన్నారు। దిస్ ఈజ్ ద అగ్లీ కేమల్। ఎవ్రీబడి అండర్స్టాండ్ ద లెసన్? ఈరోజు మీనింగ్స్ రాసి పెట్టండి। ఐ విల్ టెల్ టుమారో క్వశ్చన్ ఆన్సర్స్। డిడ్ యు అండర్స్టాండ్ ఎవ్రీబడి? ఓకే, తప్పకుండా లెసన్ రీడింగ్ రావాలి, మీనింగ్స్ కూడా హిందీ మీనింగ్స్ రావాలి, ప్లస్ ఇంగ్లీష్ మీనింగ్స్ కూడా రాయడం చదవడం రావాలి। డిడ్ యు అండర్స్టాండ్? టేక్ కేర్। ఓకే, దిస్ బిట్ కంప్లీట్ ఎవ్రీబడి। ఈ బిట్ని కంప్లీట్ చేయండి నాన్న। ఐ విల్ టెల్ టుమారో క్వశ్చన్ ఆన్సర్స్। లెసన్ అర్థమైంది అందరికీ? ఏమన్నా డౌట్స్ ఉంటే ఆస్క్, ఓకేనా నాన్న? మీనింగ్స్ కంప్లీట్ చేయండి, ఈరోజు మీనింగ్స్ కంప్లీట్ చేయండి। కంప్లీట్ చేస్తే మనం రేపు నెక్స్ట్ బిట్స్కి వెళ్ళిపోదాం, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం, ఓకేనా? డిడ్ యు అండర్స్టాండ్? రిమైనింగ్ బిట్స్ ఐ విల్ టెల్ టుమారో లెసన్, టుమారో పీరియడ్లో ఐ విల్ టెల్ నెక్స్ట్ బిట్స్, ఓకేనా?